మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొద్దిమంది అయితే సింపుల్గా మేము ఫలానా డ్రింక్స్ తాగి వెయిట్ లాస్ అయ్యాము అని చెప్పేసి అంటుంటారు. అంటే జీరా వాటర్ తాగామనో, లేదంటే సోంపు వాము వాటర్ ఇట్లాంటివి తాగామో అంటుంటారు. నిజంగా జీరా లేదంటే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అసలు దాంట్లో ఉన్న మెడికల్ ప్రాపర్టీస్ ఏముంది, మెడిసిన్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్, బాగున్నారా సార్? యా, ఎవర్ గ్రీన్ లా ఉంటారు మీరు. సార్ ఏంటి సార్, నిజంగా వెయిట్ లాస్ అనేది ఈ జీరా వాటర్తో అవుతుందండి? ఎందుకంటే సింపుల్గా మేము జీరా వాటర్ రోజు తాగుతూ ఉంటాం అండి, మార్నింగ్ అది తాగుతాం కాబట్టి పొట్ట తగ్గింది అని అంటుంటారు. నిజంగా దానికి అంత ఇది ఉందా సార్, ఇంపార్టెన్స్ ఉందా? బేసిక్గా ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే మన దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు వెయిట్ లాస్ గురించి, పర్సనల్గా, తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్కి వస్తుంటారు. సో ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఓవర్ నైట్గా జరిగింది కాదు, సంవత్సరాల నుంచి పెంచి పోషించారు. ఓకే, పొట్టని అదే టోటల్ బాడీ వెయిట్ సంవత్సరాల నుంచి పెంచి పోషించారు. అంటే మరీ డైరెక్ట్గా చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు. సో పెంచి పోషించారు. సో అది ఓవర్ నైట్గా జరుగుతుంది అనుకోవడం ఫస్ట్ మిస్టేక్. రెండోది ఏంటంటే ఏదో ఒక చిన్న కాంపోనెంట్, ఏదో మేము ఒక వీడియో చూసాము, వాళ్ళు అలా అయ్యింది, మాకు అలా అయ్యింది అంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. మెటబాలిక్ యాక్టివిటీస్, వాళ్ళ ఫిజికల్ వర్కౌట్ ఎలా ఉంది, మెంటల్ వర్కౌట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, రైట్, వాళ్ళ బిఎంఐ ఎలా ఉంది, ఇవన్నీ రైట్. మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 90 ఉన్న పర్సన్ 60కి రావడం వేరు, 70 ఉన్న పర్సన్ 60కి రావడం వేరు. సో ద ఎంటైర్ జర్నీ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ ఈ జీరా వాటర్ కానీ, ఈ సోంపు వాటర్ కానీ, ఈ మెంతుల్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్గా మనకు హెల్ప్ చేసేది ఏంటంటే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే ఓకే. అంటే మనం ఏదైతే తిన్న తిండి ఏదైతే ఉందో అది అలాగా పైలప్ అవ్వకుండా, అక్యుములేట్ అవ్వకుండా, ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా కొంతవరకు అక్యుములేట్ చేస్తాయి. బట్ దాంతో పాటుగా అంటే ఫస్ట్ ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నారో, అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మందికి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ స్లీప్. ఓకే, మీకు ఒక 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ సౌండ్ స్లీప్ ఉందా లేదా అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే కొంతమంది అంటారు సార్ నన్ను నైట్ 12కి పడుకుంటాను, మార్నింగ్ 7కి లేస్తాను, 7 hours నిద్ర అంటారు. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జాక్ట్గా ఆ స్లీప్ యొక్క పూర్తి ఫలితం దొరకాలంటే మనం 11 PM నైట్ నుంచి మార్నింగ్ 3 AM ఈ 4 hours అన్ఇంటరప్టెడ్ సౌండ్ స్లీప్ ఉండాలి. అంటే మళ్ళీ వ్యూవర్స్ ఇక్కడ మిస్టేక్ గా తీసుకోకండి, 4 hours పడుకుంటే సరిపోదని. సో దీనికి బిఫోర్ అంటే మీరు 11 o'clock మీకు సౌండ్ స్లీప్ లోకి వెళ్ళాలంటే సమ్వేర్ అరౌండ్ 10 o'clock 9 o'clock పడుకుని ఉండాలి. పడుకుని ఉంటే డౌన్ ద లైన్ మీరు ఆ 11 కల్లా సౌండ్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. సో 3 అంటే కనీసం 4-5 కన్నా లేసారనుకోండి, సో ఆ నిద్ర అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఈ సౌండ్ స్లీప్. అది లేకుండా మీరు జీరా వాటర్ తాగారా, జీరా సోడా తాగారా, ఏం తాగారా అన్ని బూడిదలో పోసిన పన్నీరు. మీరు ఎంత ప్యాకేజీలు తీసుకొని ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వ్యూవర్స్ అందరికీ మరీ పళ్ళగుద్ది మరీ చెప్తున్నాను, ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అవన్నీ నిష్ప్రయోజనం. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మీ స్లీప్ పైన. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి స్ట్రెస్. ప్రతి చిన్న విషయానికి అసలు అది అవసరం ఉన్న విషయమా అవసరం లేని విషయమా పట్టించుకోకుండా నా వాట్సాప్ స్టేటస్ లైక్ చేయలేదను, నా వాట్సాప్ స్టేటస్ చూడలేదను, ఫేస్బుక్ లో నేను పోస్ట్ పెట్టాను అది చూడలేదను, రీచ్ అవ్వలేదను, లైక్లు రాలేదను, కామెంట్స్ రాలేదను, లేదా నెగిటివ్ కామెంట్ వచ్చిందను. అంటే ఈ మధ్యలో అసలు సోషల్ మీడియా రాజ్యం వెళ్తుంది. సో అలా ప్రతి చిన్న విషయానికి, అంటే ఇప్పుడు ఈవెన్ LKGలో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాడి పేరు నోటీస్ బోర్డులో రాస్తారు. మా అబ్బాయి పేరు రాలేదని తల్లి ఫీల్ అయిపోతుంది, ఆ తల్లి ఫీల్ అయిందని తండ్రి ఫీల్ అయిపోతాడు. సో వీళ్ళిద్దరిని చూసి అబ్బాయి ఫీల్ అయిపోతాడు. ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అవుతున్నారు. సో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది స్లీప్, సెకండ్ చెక్ చేసుకోవాల్సింది స్ట్రెస్ లెవెల్స్. అంటే మనకు సైకలాజికల్ టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్ల ద్వారా ఒక మనిషి ఎంత స్ట్రెస్ లో ఉన్నాడని తెలిసిపోతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. ఆ టెస్ట్ అడ్మినిస్టర్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే చాలా మంది అనుకుంటారు నాకేంటి నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు, బట్ ఇంటర్నల్ గా మెంటల్ గా ఎలా జరుగుతుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా అంటే మామూలుగా ఫుడ్ ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారు అండి? ఎందుకంటే చాలా వరకు మీరు ఇట్లాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక జ్యూస్ గురించి, లేదంటే వామ్ వాటర్, జీలకర్ర వాటర్ గురించి ఇట్లా మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఫుడ్ తో కూడా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు వాళ్ళు కార్బోహైడ్రేట్స్ పూర్తిగా బంద్ చేయాలి, అసలు రైస్ తినమేమంటుంటారు. అది నిజంగా అట్లా చేసా రైట్ వేనేనా? అది 100% రాంగ్. ఓకే, 100% రాంగ్. అంటే మన బాడీకి రైట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద డే, అంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ బట్టి 3 కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, రైట్, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి.
ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఓకే. బట్ మీరు ఎలాంటి ఫ్యాట్ తీసుకుంటున్నారు అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అన్సాచురేటెడ్ రిఫైన్డ్ ఫ్యాట్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, దానివల్ల మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అదే మీరు కంట్రీ కౌ గీ తీసుకున్నారనుకోండి, 50 grams వరకు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కార్బ్స్ ఖచ్చితంగా కావాలి. అంటే మరీ కంప్లీట్గా మీరు అన్నట్టుగా జీరో చేయకూడదు, మినిమం రేంజ్లో చేయాలి. దానితో పాటు బేసిక్గా ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అసలు ఫిజికల్ వర్కౌట్ అంటే 10 కిలోమీటర్ల దూరం పారిపోతున్నారు. వేరే ఏమన్నా అంటే ప్రోటీన్ షేక్ తాగంటే తాగేస్తారు. అది ఈజీ కదా, ఏముంది ఒకసారి జస్ట్ షేక్ చేసుకొని తాగేసుకోవడం అంతే, దానివల్ల పెద్ద కష్టపడాల్సిన పని లేదు. బట్ దాంతో పాటు అసలు ఏమీ లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ లేత ఎండలో కూర్చున్నా చాలు. దానివల్ల మంచి డి విటమిన్ వస్తుంది, ఫ్యాట్ కరుగుతుంది. రైట్, మీరు ఏదో పని ఇప్పుడు ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఆ స్క్రోల్ చేసేది ఏదో ఎండలో కూర్చొని చేయండి, చైర్ వేసుకొని ఎండలో కూర్చొని చేయండి. అందరూ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏసీలలో ఎక్కువ అయిపోతా ఉంది సార్. ఏసీలో ఉండడం వల్ల కూడా ఆ ఫ్యాట్ బర్నింగ్ అనేది తగ్గిపోతా ఉంది కదా సార్. అంటే బాడీ టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, స్వెట్టింగ్ రావట్లేదు. సార్ ఇప్పుడు యోగాసనాస్ కూడా ఈ వెయిట్ లాస్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటది అని అంటుంటారు. సో ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి సార్ మెయిన్ ఫ్యాట్ బర్నింగ్ అవ్వడం? 100% ఉంటుందండి. అంటే కొన్ని ఆసనాస్ లో ఎక్స్క్లూజివ్లీ అబ్డమిన్ మీద ఫోకస్ చేస్తూ, రైట్, దాని మీద ప్రెజర్ పడేటట్టుగా ఆసనాస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నౌకాసనం తీసుకోండి. నౌకాసనంలో ఏమవుతుందంటే 2 వైపు నుంచి బాడీ అంతా పైకి వచ్చేస్తుంది, అంటే కాళ్ళు తల పైకి వస్తుంది. సో ఈ రెండిటి వెయిట్ రైట్ వచ్చి పొట్ట మీద పడుతుంది అనమాట. సో దాన్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ లో 10 seconds అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్ళి 1 minute 2 minutes వరకు కూడా హోల్డ్ చేశారనుకోండి, అది చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఆ ఫ్యాట్ బర్న్ చేయడానికి. బట్ అగైన్ మళ్ళీ వ్యూయర్స్ కి చెప్పేది ఏంటంటే, ప్రతి ఆసనం అందరూ వేయలేరు, వేయకూడదు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి, వాళ్ళు ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, నౌకాసనం చేయకూడదు. ఈవెన్ మీరు పశ్చిమోత్తరాసనం అనుకోండి, పశ్చిమోత్తరాసనం చేసినా కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత చక్కీ చలన్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా సింపుల్గా అనమాట, ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు. కాకపోతే ఈ పొట్ట మీద పడే వాటిలో మేజర్గా మనకు ఉండేవి ఫార్వర్డ్ బెండింగ్ ఉంటాయి. సో సివియర్ బ్యాక్ పెయిన్ అయ్యి రీసెంట్ పాస్ట్ ఒక 6 months 1 year సర్జరీస్ ఏమైనా అయ్యి ఉంటే, రైట్, వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాల్సి, ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మిగతా మామూలుగా కుదిరిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ లో మనం ఆల్రెడీ మీరు చెప్పిన ఆసనాస్ గురించి అయితే చేసి చూపించాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి ప్రాక్టికల్ గా చేసి చూద్దాం సార్. సో ఇప్పుడు ఈ జీరా వాటర్ అన్నారు కదా, దీని ఇంపార్టెన్స్ ఎంతో కొంత ఉంది అని అంటున్నారు వెయిట్ లాస్ అవ్వడంలో. దాన్ని ఏ విధంగా తాగాలి, అంటే ఏ టైంలో తాగాలి, ఎలా తాగాలి? సో ఏదైనా కూడా ఈ డ్రింక్ ఎంటీ స్టమక్ లో తీసుకుంటే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే దురదృష్టం ఏంటంటే మనలకు చాలా మందికి పొద్దున్న లేవగానే బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన 15-30 సెకండ్ లోపల కప్పులో పొట్టలో ఒక కప్పు కాఫీయో ఒక కప్పు టీయో పడాలి. కొంతమంది బెడ్ కాఫీలు కూడా తాగుతుంటారు. సో ఇలాంటి హ్యాబిట్ ఉంటే గనక ఈ జ్యూసెస్ వాళ్ళకి ఏం పని చేయవు. సో అందుకే మన వ్యూయర్స్ కి చెప్పేది ఏంటంటే, మీరు అంటే ఇది డీటాక్సిఫికేషన్ జరుగుతుంది పొట్టలో. సో మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేయగానే ఇమ్మీడియట్ గా జ్యూస్ తాగాలి. మళ్ళీ జ్యూస్ తాగడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదో కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని పనిష్మెంట్ లాగా ఒకే గుడకలో సడన్ గా తాగేశారనుకోండి, అది వేస్ట్. అది అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 ml మీరు నోట్లోకి తీసుకుంటే దాంట్లో ఒక 30 ml సెలైవా కలవాలి. దాంట్లో సిప్ బై సిప్ అంటే అది మొత్తం నోట్లో పెట్టుకొని మొత్తం అన్ని యాంగిల్స్ డైరెక్ట్ గా మూవ్ చేస్తూ నాలుక కిందికి తీసుకెళ్తూ సెలైవా దాంతో ప్రాపర్ గా మర్చాయి. అప్పుడు నెమ్మదిగా ఇష్టమైన ఫుడ్ ని తీసుకునేటప్పుడు ఏ విధంగా నోట్లో సలైవా ఊరుతుందో అట్లా రావాలంటారు. ఎగ్జాక్ట్లీ పనిష్మెంట్ లాగా కాకూడదు. మనం టీ కాఫీ ఎట్లా సిప్ బై సిప్ తాగుతామో అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగాలి. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనేవి ఓం ప్రకాష్ గారు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.